చేయడానికి పేదవాడా, ధనికుడా, గుడ్డివాడా, వికలాంగులా అని ఆలోచించకుండా మోసాలకు పాల్పడుతున్న దుండగులు. న్యాయం చేయాలంటూ సిపికి వినతి పత్రాన్ని ఇచ్చిన వికలాంగుడు. ఖమ్మంలో వింత ఘటన చోటు చేసుకుంది. కోచర్ల విజయ్ కుమార్, కోచర్ల కోటమ్మ ఇంటి నెంబర్ 8285 బీకే బజార్లో నివాసం ఉంటున్నారు. నందికోడు శ్రీకాంత్, నందికోడు సురేష్ అనే వీరు ఒక కొత్త స్కీమ్ వచ్చిందని, దాని పేరు బీసీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫర్ ప్రాస్పరిటీ అని నమ్మ పలికించారు. ఈ స్కీమ్లో డబ్బులు పెడితే వారంలో రెట్టింపులు డబ్బులు వస్తాయని ఆశ చూపించారు. శ్రీకాంత్, విజయ్ కుమార్ కూడా మూగా చెవిటివారు. వారిని నమ్మి డబ్బులు అప్పు చేసి కొంత డబ్బులు వారికి కట్టి తాను ఈ యొక్క స్కీమ్లో చేరానని తెలిపారు. ఒక నెల రోజుల తర్వాత డబ్బుల గురించి మాట్లాడితే డబ్బులు రాలేదు, త్వరలో ఇస్తాము, కంగారు పడొద్దని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వలేక తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని, డబ్బులు ఇవ్వము, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నారని, తనలాగే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఆస్తులు కొంటూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారని, దానికి తన వద్ద రుజువులు కూడా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీకాంత్, విజయ్ కుమార్లను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. మేము వికలాంగులము కాబట్టి వికలాంగుల చట్టం ప్రకారం మోసగించిన నలుగురిపై తగు చర్యలు తీసుకోవాలని, వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి వికలాంగుడినైనా తనకు న్యాయం చేయాలని విలేకరుల సమావేశంలో ఖమ్మం సిపికి తెలియజేశారు. ఈ యొక్క బీసీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒకటి మరి కొచ్చెర్ల విజయ్ కుమారు, మరి నందిగోడు శ్రీకాంత్ అనే వాళ్ళు ఏర్పాటు చేసి మరి ఈ ఖమ్మంలో ఉన్న మూగా చెవిటి వ్యక్తులందరికీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఇన్వాల్వ్ కావాల్సిందిగా, మీరు డబ్బులు పెట్టవలసిందిగా కోరుతూ వీళ్ళందరినీ అందులో జాయిన్ చేసుకున్నారు. మరి స్టార్టింగ్ అయితే మరి 1000-2000 కట్టి దానికి రెట్టింపుగా 4000-5000 ఇచ్చేవారు. తర్వాత 10,000 కట్టి 20,000 ఇచ్చేవాళ్ళు. అలా పెంచుకుంటూ లక్షల దాకా వచ్చేసరికి మరి వీళ్ళు మరి చాలామంది మూగా చెవిటి వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని మరి గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఇల్లు తాకట్టు పెట్టి దాదాపు 50 లక్షల రూపాయల దాకా కట్టారు. మరి ఎక్కువ డబ్బులు ఒకేసారి వచ్చేసరికి ఆ డబ్బులు తీసేసుకొని మరి వీళ్ళు కనిపించకుండా మరి వెళ్ళిపోయారు. అదే విషయమే ఈరోజు ఈ మూగా చెవిటి వాళ్ళందరూ పోలీస్ కమిషనరేట్లో మరి కమిషనర్ గారికి కలిసి మరి ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా మరి ఇదే విషయం మీద మరి కొచ్చెర్ల విజయ్ కుమార్ని, నందిగోడు శ్రీకాంత్ని పిలిపించి మరి మాట్లాడి ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ మీద మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని పూర్తి సమాచారం కనుక్కున్నాక మీకు న్యాయం చేస్తానని కమిషనర్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. కనుక దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. చాలా మంది దివ్యాంగులు కావాల్సి కానీ మరి ఇలాంటి వారికి అన్యాయం చేస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకొని మరి తగు విధంగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.